మరోవైపు తలసాని ఇష్యూ ప్రజాస్వామ్యానికే మచ్చ అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో పర్యటించిన ఆయన ఇది ప్రభుత్వ పెద్దల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్లో చేరిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని మభ్యపెట్టిన తలసానిని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఉప ఎన్నికలకు భయపడే ప్రభుత్వం నాటకాలాడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతులకి మచ్చ తెచ్చే విధంగా ఉంది. వేరే పార్టీలు గెలిచి టీఆర్ఎస్ క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయడం, ఆ రోజు ఆయన స్వయాన రాజీనామా పత్రం సమర్పించినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వడం మనందరం చూసిన విషయమే. అసెంబ్లీ సెక్రటరీ అధికారులు ఎటువంటి రాజీనామా పత్రం తమకు చేరలేదని లిఖితపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే తెలవడం, ఇది నిజంగా ఈ రూలింగ్ పార్టీ, ఈ ప్రభుత్వ పెద్దలు దిగజారుతనానికి ఇది పరాకాష్ట అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో భావిస్తున్నాం. అందరూ ఇందులో దోషులుగానే మేము భావిస్తున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని క్యాబినెట్ నుంచి తొలగించి తిరిగి సనత్ నగర్ అసెంబ్లీ బై ఎలక్షన్ ఇమ్మీడియట్ జరిగేటట్టుగా